ముందుగా మీ అందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మన అందరి జీవితాల్లో ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాన్ని ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఉగాది పచ్చడి అమృతంతో సమానం. రాబోయే కాలాల్లో ఎలాంటి వాతావరణ పరిస్థితులకైనా మన శరీరం తట్టుకునేలా ఇందులో మనం వాడిన పదార్థాలు సహాయపడతాయి. ముందుగా తీపితో మొదలు పెడదాం. బెల్లం తిన్నప్పుడు మన మెంటల్ కండిషన్ బాగుంటుంది. అలాగే జీవితంలో వచ్చే సంతోషాలకి సంకేతం. పులుపు. చింతపండులో విటమిన్ సి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీని రుచి ఎక్కువ తక్కువ కాకుండా మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి కష్ట సుఖాలను సమానంగా తీసుకోవాలి. ఉప్పు. ఇది లేకపోతే తినలేం. ఉప్పు ఎక్కువైనా తక్కువైనా నష్టమే. ఉప్పు లేకపోతే జీవితం కూడా చప్పచప్పగా ఉంటుంది. వగరు ఆటుపోట్లను సూచిస్తుంది. రుచి నచ్చినా నచ్చకపోయినా తినాలి. మనకి ఎప్పుడైనా గాయాలైతే త్వరగా మానడానికి తోడ్పడుతుంది. కారం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చేదు. ఉగాది పచ్చడిలో చేదు ప్రత్యేకంగా ఉంటుంది. చేదు అంటే మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు సుఖాలు అండి. ఉగాది పచ్చడిలాగే మన జీవితాలు కూడా కష్టాలు సుఖాలతో మొదలయ్యి పూర్తవుతాయని అర్థం.